ఇంకేంటి ఒకళ్ళు వచ్చారంటే ఇక్కడికా నేను ఒకడిని ఎలా వచ్చానయ్యా బాబు బలవాడివే. వేర్ ఇస్ ద లక్ష్మీ బాంబ్? లక్ష్మీ బాంబ్. నమస్తే అండ్ సలాం అలైకుం. సో లక్ష్మీ బాంబ్ అసలు బాంబ్ ఏంట్రా నువ్వు కూడానా? టీజింగ్ చేస్తున్నా నేను. ఇక్కడ మంచు, కింద పెద్ద మంచు గారు, అదిగో బుల్లి మంచు కూడా వచ్చేసింది ఇక్కడ. అప్పటి నుంచి బ్యాక్ స్టేజ్ నుంచి చూస్తున్నాను అలీ గారు, మీ మొహం చూస్తుంటూ ఏదో ఒక ఆ పదం ఏంటి, అసంతృప్తి కనిపిస్తుంది. ఏంటది? అసంతృప్తి. ఆసాం తృప్తి, మణిపూర్ తృప్తి కాదు, అసంతృప్తి. చెప్పు. అసంతృప్తి. అది అమ్మయ్య. ఎందుకు అస్సాంలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే అసంతృప్తి అసంతృప్తికి చాలా తేడా ఉంది. అమ్మాయి అస్సాము మణిపూర్ అంటుంది, అది కాదు. ఇది అమ్మ కాదండి బాబు, అసలు మీ మొహం చూస్తుంటే చాలా సాడ్ గా అసంతృప్తిగా ఉన్నారా? ఏ లేదు, సైమా అవార్డు ఫంక్షన్ ఉందనగానే టాక్సీలో వచ్చా. టాక్సీలో వచ్చారా? టాక్సీ ఇచ్చారా? మాకు షాఫర్ డ్రైవెన్ కార్ ఇచ్చారు. లిమోజిన్లో వచ్చాను భయ్య. లిమోజిన్లోనా? అవి వస్తారమ్మా. మీ తాతగారు ఏమో రామారెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు ఏమో మోహన్ బాబు గారు. మరి మాకు ఏ బాబు గారు లేరు, అందుకే మేము టాక్సీలో వచ్చాము. అందుకని ఆ టాక్సీ డ్రైవర్ కూడా ఏం చెప్పాడంటే, సరే మీరు ఏం చేస్తారండి అన్నాడు. నేను సినిమాలో యాక్ట్ చేస్తానండి అన్నా. రైట్, కరెక్ట్, మీరు చాలా సినిమాలో నేను చూశాను, మీరా కాదా అని డౌట్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే వెన్ను చెప్పా, తీసుకొచ్చాడు. సార్ మీరు సినిమాలో వేషాలు కాకుండా ఇంకేమైనా చేస్తారని అడిగాడు. నేనేం చేయనంటే, సేఫ్ సైడ్గా ఏదైనా వ్యాపారం కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం కానీ చూసుకోండి సార్ అన్నాడు. ఏ అన్నా, ఇవాళ సినిమాలు ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు, ఆ ఉద్యోగం ఉంటుంది కదా అన్నాడు. ఒక డ్రైవర్ చెప్పిన మాటలకి మీరు ఎంత ఫీల్ అయిపోతున్నారా? ఏంటి సార్, డ్రైవర్ చెప్పిన దాన్ని ఫీల్ అవుతారా? నేను వాడు చెప్పినందుకు ఫీల్ అవుతా. ఒకప్పుడు అబుదాబిలో బాగా డబ్బు ఉన్నాడంట, మన సినిమాలు కొని డిస్ట్రిబ్యూషన్ చేసి డ్రైవర్ అయిపోయాడు. ఓకే, అంటే ఇంకో ఆల్టర్నేటివ్ కెరియర్ సెట్ చేయాలన్నమాట. ఎస్. మన రానా బాబు ఉన్నాడు కదా, ఎన్ని చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు మీకు తెలీదా? సినిమాలకు రాక ముందు ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ ఉండేది. తీస్తారా? మూస్తారా? నెక్స్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అది మానేశాను, ఎక్కువ అవుతున్నాయని మా బాబు ఇవ్వాల, ఆయనే చేస్తున్నాడు. అంటే ఇప్పుడు #1 యారీ అని టీవీ హోస్ట్ కూడా అయిపోయాడు. ఓకే, అంటే బేసిక్లీ యాక్టింగ్ తప్పితే అన్ని చేస్తూ ఉంటాను ఈ మధ్య. అంటే యా, సో రానాని అడిగితే మనకి ఏమైనా క్లారిటీగా ఐడియాస్ వస్తాయేమో. సార్, రోగిని చంపకూడదు సార్, రోగాన్ని చంపాలి. ఆ టాక్సీ డ్రైవర్కి ఇప్పుడే నేను బాహుబలి 3 రైట్స్ తనకి ఇచ్చేసి మళ్ళీ తన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అసలు అబుదాబి మీద జెండాలాగా నిలబెడతాను సార్. బాహుబలి 3 యా కంక్లూజన్ తీసేసి ఇంకా థీమ్ చెప్పేసి ఎవరు చేస్తాడు? బాహుబలి 3 అంటే ఎప్పుడు చెప్తారు? తీస్తా ఉండండి, మీరు ఇక్కడ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. రాజమౌళి గారు డిస్ట్రిబ్యూషన్ నేను కూడా ఒక అబుదాబి లాగా లబుదాబి అని కట్టుకుంటా. ఎందుకనమ్మా, ఎందుకు ఇంతవరకే కాంట్రాక్ట్ అతనికి ఇచ్చింది. ఓహో, ఇక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోతాడు, ఇక మీదట మనం హోస్ట్ చేయాలి అనమాట. అలా అంటారా? ఎస్. వెళ్దామా పోడియం దగ్గరికి? ఎస్ ప్లీజ్. ఓకే రండి.